నువ్వా నేనా అంటూ సాగిన పోరులో భారత్ ఘన విజయం సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆసీస్తో జరిగిన సెమీఫైనల్స్ లో ఆస్ట్రేలియాతో తలపడింది భారత్. ఈ మ్యాచ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడి ఆసీస్ 264 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది. చేజింగ్కు దిగిన భారత్ 48 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ కు వెళ్లింది. మరి ముఖ్యంగా వరల్డ్ కప్ లో ఓటమి ప్రతీకారాన్ని ఈ విజయంతో తీర్చుకుంది రోహిత్ సేన. ఇక ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆల్అౌట్ అయింది. లక్ష్య ఛేదనలో టీమిండియా 48 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్ కింగ్ విరాట్ కోహ్లీ మరోసారి వాల్యుబుల్ ఇన్నింగ్స్తో అలరించారు. కోహ్లీ 98 బంతుల్లో 5 ఫోర్లతో 84 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ 28, శ్రేయస్ అయ్యర్ 45, అక్షర్ పటేల్ 27, హార్దిక్ పాండ్యా 28, కేఎల్ రాహుల్ 42తో జట్టు విజయంలో తలో చేయి వేశారు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆల్అౌట్ అయింది. లక్ష్య ఛేదనలో టీమిండియా 48 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్ కింగ్ విరాట్ కోహ్లీ మరోసారి వాల్యుబుల్ ఇన్నింగ్స్తో అలరించారు. కోహ్లీ 98 బంతులు 5 ఫోర్లతో 84 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ 28, శ్రేయస్ అయ్యర్ 45, అక్షర్ పటేల్ 27, హార్దిక్ పాండ్యా 28, కేఎల్ రాహుల్ 42తో జట్టు విజయంలో తలో చేయి వేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా 2, మీడియా పేసర్ నేథన్ ఎల్లిస్ 2, బెన్ ద్వార్షియస్ 1, కూపర్ కనులి 1 వికెట్ తీశారు. నువ్వనినా అంటూ సాగిన పోరులో భారత్ ఘన విజయం సాధించింది. ఇక ఈ విజయానికి సంబంధించి మనతోటి మాట్లాడడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ వేణుగారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వేణుగారు నమస్కారం అండి. నమస్కారం అండి, అందరికీ నమస్కారం అండి. వేణుగారు, మనం ముందు ఊహించినట్టుగా ఈ భారత్ ఘన విజయం సాధించింది. మరి ముఖ్యంగా వరల్డ్ కప్ లో ఓటమి ప్రతీకారాన్ని ఈ విజయంతో తీర్చుకుంది అంటారా రోహిత్ సేన? ఏమండి, ప్రతీకారం అనేది రోహిత్ శర్మను విరాట్ కోహ్లీ వీళ్ళ లెవెల్లో ఆలోచిస్తారండి. డెఫినెట్ గా మనకు అనిపిస్తుంది, బట్ ప్రతీకారం అనేది ఆలోచిస్తారు. బట్ డెఫినెట్ గా చాలా చాలా ఘన విజయం, చాలా మంచి విజయం. అండ్ దెన్ రోహిత్ శర్మ ఆ ఫైనల్ మనం ఓడిపోయిన తర్వాత రోహిత్ శర్మ ఏడవటం అనేది నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇప్పుడు మనం నవ్వుతామండి, అందరం డెఫినెట్ గా 9th నవ్వుతాం మనందరం. అయితే ఈరోజు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా ఫైనల్ మ్యాచ్ లో కూడా ఇదే ఫామ్ లో ఉండే అవకాశం ఉందంటారా వేణుగారు? యాక్చువల్లీ ఇప్పుడే మా ఫ్రెండ్స్ తో చెప్తున్నా. నేను ఒక కామెంటరీ అదే అసైన్మెంట్ కోసం వచ్చాను ఇక్కడ కేరళకి. మా ఫ్రెండ్స్ తో చెప్తున్నాను ఏంటంటే, ఈ వాచ్అవుట్ ఫర్ శుభ్మన్ గిల్ ఇన్ ద ఫైనల్ అండి. ఐ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ ఫీలింగ్ దట్ హీ విల్ బి ది టాప్ స్కోరర్ ఇన్ ద ఫైనల్ ఫ్రమ్ బోత్ సైడ్, శుభ్మన్ గిల్. బట్ అందరూ టాప్ ఫామ్ లో ఉన్నారు. ఈ విరాట్ కోహ్లీ ఎలాగైనా చేస్తారంటే ఇంకా ఆయనకి అలవాటు అయిపోయింది. రోహిత్ శర్మ ఒక 40-50 చేసేసి మనకి మొమెంటం ఇంపెక్టెన్స్ ఇచ్చేస్తాడు. అండ్ దెన్ శ్రేయస్ అయ్యర్ మీకు తెలుసు టాప్ ఫామ్ లో ఉన్నాడు. ఫర్ మీ హీ హస్ బీన్ ది ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ టిల్ నౌ. అండ్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ వరుణ్ చక్రవర్తి నుంచి వస్తుందండి. ప్రతి మ్యాచ్ లో ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకుంటున్నాడు. మనకి అందరూ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. కాంట్రిబ్యూషన్ చేయని ఒక్క మనిషి కూడా లేడు. సో అందరూ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అయితే వేణుగారు, ఈ మ్యాచ్ లో భారత్ బ్యాటింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అనుకోవాలి. మరి భారత్ బ్యాటింగ్ గురించి, ముఖ్యంగా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు వేణుగారు? విరాట్ కోహ్లీ బ్యాటింగ్ గురించి చెప్పడానికి ఏముందంటే, ఇప్పుడు రికీ పాంటింగ్ లాంటి మనిషి ఈజ్ ద బెస్ట్ వన్ డే ప్లేయర్ ఐ ఎవర్ సీన్ అన్న మాట చాలా పెద్ద విషయం. ఎందుకంటే రికీ పాంటింగ్ అంత ఈజీగా ఇండియన్స్ ని పొగడాడు, రిషబ్ పంత్ ని పొగడాడు. కానీ ద కాంప్లిమెంట్ హీ హస్ గివెన్ విరాట్ కోహ్లీ ఈస్ ప్రూవింగ్ ఇట్ టైమ్ అండ్ అగైన్ అండి. ఈజ్ ద గ్రేటెస్ట్ వన్ డే ప్లేయర్ దట్ వీ ఎవర్ హ్యాడ్. డెఫినెట్ గా చేశారు. సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ న్యాయంగా చెప్పాలంటే హీ హస్ డన్ బెటర్ దెన్ ఈవెన్ సచిన్ టెండూల్కర్. సో ఆ విషయంలో హీ ఈస్ ద గాడ్ ఆఫ్ వన్ డే క్రికెట్. Batting second, there is nobody better than Virat Kohli.
వేణుగారు ఇక ఈ మ్యాచ్ లో భారత్ బౌలింగ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు వేణుగారు? అద్భుతం అండి, చాలా మంచి డిసిప్లిన్ తో చేశారు. ట్రావిస్ హెడ్ అటాక్ చేస్తున్నప్పుడు కూడా హార్దిక్ పాండ్యా ఆయన వేరియేషన్స్ యూజ్ చేస్తున్నారు. షమి బౌల్డ్ లైక్ ఎ ఛాంపియన్. అందరూ అద్భుతమైన బౌలింగ్ చేశారు. జడ్డు ఈజ్ ఎ ఛాంపియన్. అక్షర్ పటేల్ ఈజ్ గ్రోయింగ్ ఇన్ స్టేచర్. రోజు రోజుకి గ్రో అవుతున్నారు. అందరూ అద్భుతంగా బౌలింగ్ చేశారు. యాజ్ అ యూనిట్ కోఆర్డినేషన్స్ లో బౌలింగ్ చేశారు. అండ్ ఫీల్డింగ్ అద్భుతం అండి. ఆ శ్రేయస్ అయ్యర్ చేసిన రన్అట్ అనేది ఇస్ అ ఫ్యాంటాస్టిక్ పీస్ ఆఫ్ ఫీల్డింగ్. అన్ని మంచి సంకేతాలే మనకు కనిపిస్తున్నాయి. ఈ ఛాంపియన్ ట్రోఫీ మనం గెలుస్తాం, 100% గెలుస్తాం అన్న ఫీలింగ్ అందరికీ, నాకు ఉంది, అందరికీ స్పోర్ట్స్ సపోర్టర్స్ అందరికీ ఉందండి. వేణుగారు ముఖ్యంగా చివరిలో మ్యాచ్ కాస్త ఉత్కంఠగా మారిన సమయంలో హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ తీరు చూస్తే అద్భుతం అనిపించింది. పాండ్యా బ్యాటింగ్ దూకుడుకు ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది అనుకోవచ్చా? అవునండి, కొద్దిగా ప్రెషర్ లో అయితే వచ్చారు బికాస్ ఆఫ్ విరాట్ కోహ్లీ వికెట్ పడటం వల్ల. బట్ హార్దిక్ పాండ్యా ప్రతిసారి పర్ఫార్మ్ చేస్తారు కదండి. వెన్ ది క్రంచ్ వచ్చినప్పుడు హార్దిక్ పాండ్యానే పర్ఫార్మ్ చేస్తారు. మీరు చూడండి, బౌలింగ్ లో చేస్తారు, బ్యాటింగ్ లో చేస్తారు. సో ఏంటంటే ఉత్కంఠమైన సిచ్యువేషన్ వచ్చినప్పుడు హార్దిక్ పాండ్యా లాంటి కంటే బెటర్ ప్లేయర్ మనకు లోకల్ లో లేడు. ఐ థింక్ ఈస్ ద బెస్ట్ ప్లేయర్ ఇన్ ప్రెషర్ సిచ్యువేషన్స్, బౌలింగ్ అయినా బ్యాటింగ్ అయినా. సో అదండి పరిస్థితి. వేణుగారు ఇక రాహుల్ కూడా మంచి ఆట తీరైతే కనబరిచాడు. ఈ మ్యాచ్ తో బౌన్స్ బ్యాక్ అయ్యాడంటారా? అయ్యాడండి. రాహుల్ గురించి నేను ప్రతిసారి ఇదే మాట చెప్తూ ఉంటాను. ది మోస్ట్ సాలిడ్ బ్యాటర్ ఇన్ ద వరల్డ్ ఇన్ ఆల్ 3 ఫార్మాట్ కేఎల్ రాహుల్. ఆయన అవుట్ చేసే బౌలర్ నాకు ఇప్పటివరకు కనిపించలేదు. డెఫినెట్ గా ఆయన ఫామ్ లో ఉన్నాడు, ఎక్కడికి పోలేదు. అవకాశాలు దొరకవండి. శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్ కూడా పర్ఫార్మ్ చేసిన తర్వాత అవకాశాలు దొరక్క కేఎల్ రాహుల్ కి అవకాశాలు దొరకలేదు కాబట్టి ఆయన ఏం చేయలేకపోయాడు. కానీ కేఎల్ రాహుల్ హెస్ ఆల్వేస్ బీన్ ఇన్ గ్రేట్ ఫామ్. అయితే వేణుగారు సెమీఫైనల్ విజయంతో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు భారత్ అయితే చేరింది. ఫైనల్స్ లో ఏ టీంతో తలపడే అవకాశం ఉంది అంటారు వేణుగారు? సౌత్ ఆఫ్రికన్ టీమ్ లో ఎయిడెన్ మార్కరం ఉండకపోవటం అనేది చాలా పెద్ద దెబ్బ వాళ్ళకి. అలాగైనా మీరు విమెన్స్ మెన్స్ చూస్తే సౌత్ ఆఫ్రికన్ టీమ్ అక్రాస్ ఏజ్ కేటగిరీస్, సౌత్ ఆఫ్రికన్ టీమ్ ఇస్ హ్యావింగ్ ద బెస్ట్ టైమ్ ఆఫ్ దేర్ లైఫ్ క్రికెట్ తో సంబంధించింది. సో ఐ థింక్ సౌత్ ఆఫ్రికా హ్యాస్ అ వెరీ గుడ్ ఛాన్స్. కానీ న్యూజిలాండ్ ని అంత ఈజీగా తీసిపారేయడానికి లేదు. ఎందుకంటే న్యూజిలాండ్ పర్ఫార్మెన్స్ క్రంచ్ మ్యాచెస్ లో ఎప్పుడు చాలా బాగుంటుంది. ఫైనల్, సెమీఫైనల్స్ లో చాలా బాగా పర్ఫార్మ్ చేస్తారు. చాలా క్లోజ్ మ్యాచ్ అవుతుంది. కానీ ఆన్ ఫార్మ్ న్యూజిలాండ్ లుక్స్ స్లైట్లీ ది ఫేవరెట్ కంపేర్ టు సౌత్ ఆఫ్రికా. వేణుగారు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఎలా ఉండనుంది అంటారు? ఒక స్పోర్ట్స్ అనలిస్ట్ గా మీరేం చెప్తారు? హోరాహోరీ మ్యాచ్ అవుతుందండి, క్వశ్చన్ లేదు. దుబాయ్ లోనే అవుతుంది కాబట్టి ఫైనల్. సో ఇండియా వర్సెస్ ఏ టీం అయినా, ఇండియా ఇప్పుడున్న ఫామ్ లో ఏ టీం నైనా బీట్ చేసే, ఇప్పుడు ఆస్ట్రేలియాని బీట్ చేశారు, అంత ఈజీగా బీట్ చేశారు కాబట్టి ఏ టీం నైనా బీట్ చేయగలరు. సో సౌత్ ఆఫ్రికా వచ్చినా, న్యూజిలాండ్ వచ్చినా మన టీం అయితే డెఫినెట్ గా గెలుస్తుంది. కానీ హోరాహోరీ మ్యాచ్ అయితే అవుతుందండి. ఏ టీం అంత ఈజీగా ఓటమి ఒప్పేసుకోదు. రైట్, థ్యాంక్ యూ వేణుగారు. థ్యాంక్ యూ అండి.